ఎంత ఎరగ పండిపోయిందో. ఇంకో ఇలా చూడు, కుదిరితే ఒక చిన్న వీడియో తీ మార్కెట్ అంతా. సో ఈసారి దీపావళికి నా కూతురు నా దగ్గర ఉంది. హిత్విక ఈసారి 10,000 వాళ్ళ కాదు, ఈసారి 15,000. పెద్ద ప్లానింగ్ ఏమ్మా అలా ఉన్నవే? తిట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏమి నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. హ్యాపీ దివాళీ. హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్ ఆఫీషియల్. సో ఈరోజు మనకి దీపావళి కాబట్టి చాలా మంది అడుగుతుంది, ఆ రూపాయి టేప్ రికార్డ్ చెప్పినట్టు చెప్తానే ఉంటా ప్రతిసారి హెన్నా గురించి. ఏ హెన్నా పెడుతున్నారు అక్క అని అడుగుతారు. నేను ఎప్పటి నుంచి చెప్తాను రంగోలి హెన్నా పెడతా అని చెప్పి. ఇదే జస్ట్ 30 రూపీస్ ప్యాకెట్. ఇదే హెన్నా మనం సెలూన్ లో పెట్టుకోవాలనుకోండి, వాళ్ళు 400-500 ఛార్జ్ చేస్తారు. ఎప్పటి నుంచి ఇదే పెడుతున్నాను. కలర్ మంచిగా అనిపిస్తుంది, హెయిర్ కలర్ వేసినట్టు అనిపిస్తుంది కానీ బాగుంటుంది, మంచి షైనింగ్ గా ఉంటుంది హెన్నా. చూడటానికి బాగాలేదు కదా. సో ఈరోజు దీపావళి కాబట్టి హెన్నా పెట్టుకుందామని మీకు కూడా చూపిస్తున్నా. అమెజాన్ లో కూడా దొరుకుతుంది నాకు తెలిసి, 35 రూపీస్ ఎంతో ఉంటుంది ప్యాకెట్ అయితే. గతంలో చెప్పాను కదా, అంటే నేను ఎందుకు అరిగిపోయిన టేప్ రికార్డ్ అన్నానంటే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే అడుగుతా ఉంటారు, వాళ్ళకి నేను రిపీటెడ్ గా చెప్తా ఉంటాను తెలియని వాళ్ళకి. కొంతమందికి అది ఇబ్బంది అనిపిస్తుంది, అంటే ఎందుకు అక్క చెప్పిందే చెప్తా అంటారు కొంతమంది. కానీ తెలియని వాళ్ళకి చెప్పడంలో తప్పు లేదు కదా అని చెప్పి నా ఫీలింగ్. నేను వీడియోస్ చేసుకుంటే మా ఇంటైన నా మొహం కాదోలా చూస్తాడు, అందుకే నా వాస్తుంది నాకు. సో హెన్నా అయితే పెట్టేస్తున్నా. మా అమ్మ చాలా బిజీగా ఉంది, అందుకే ఈ మధ్య నేనే హెన్నా పెట్టుకుంటున్నా. నా చిన్న కూతురు అప్పుడే స్నానం చేసేసి బంగారు తల్లి బొజ్జుంది. ఈరోజు ఫెస్టివల్ బ్లాగ్ ఎలా ఉంటుందో ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవాలి, నెక్స్ట్ హెన్నా పెట్టిన తర్వాత షేర్ చేసుకుంటా. జస్ట్ ఏం లేదు, ఇట్లా పెట్టేసుకోవడమే. నాకు బేసిక్గా ఏంటంటే గతంలో హెయిర్ కలర్ చేయించడం వల్ల సో లైట్ గా ఫ్రంట్ లో గ్రే హెయిర్ ఉంటది, అది కవర్ చేయడం కోసం హెన్నా అంతే. హెన్నా పెడితే హెయిర్ డ్రై అవుతుంది కదక్క అంటే అవుతుంది మరి, అలా అని చెప్పి కలర్లు కూడా రెగ్యులర్ గా వేయించుకోలేము కదా. ఇన్స్టెంట్ గా ఏదో ఒకటి కొంచెం హెయిర్ కలర్ రావాలంటే కలర్ వేయించుకోవడం వల్ల గ్రే హెయిర్ రాదు, ఏజ్ రావడం వల్ల కాదు, గ్రే హెయిర్ కవర్ చేసుకోవడం కోసం కలర్ లేపిస్తారు, అందులో కూడా కెమికల్స్ ఉంటాయి కదా కిషోర్. వచ్చింది గ్రే హెయిర్ ఏజ్ వల్ల వస్తుంది. చిన్న కూతురు సూపర్ గా ఉంది. లేపకు నాన్న, అయ్యో ఈ అమ్మాయి ఉయ్యాల లేసి కూర్చుంటుంది అసలు. సైలెంట్ ప్రతిగా నిద్దట్లో ఉంది, ఏదో కౌంటర్ వేసి వెళ్ళిపోతాడు అర్థం కాకుండా. అయితే నాకు ఒక డౌట్, యాక్చువల్ గా హెయిర్ కలర్ వేపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఎప్పుడో నేను మీనాక్షి సీరియల్ కి రీఎంట్రీ ఇచ్చినప్పుడు వేయించాను హెయిర్ కలర్, మళ్ళీ అప్పటి నుంచి వేయించుకోలేదు. అయితే ఇప్పుడు నేను ఫీడ్ లో ఉన్నాను కాబట్టి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు హెయిర్ కలర్ వేయించుకోవచ్చా లేదా అనేది నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. అంటే కొంచెం డిఫరెంట్ గా ఇంకా హెయిర్ కూడా కట్ చేపిచ్చేద్దాం అనుకున్నాను, మంచిగా కట్ చేపించి హెయిర్ కలర్ చేపిద్దాం అనుకున్నాను ఒక న్యూ లుక్ కోసం. గుండు కొట్టుకోవాలంటే చూసారా, కుదిరితే అది కూడా కొట్టిస్తారు ఏదో ఒక రోజు. సో హెయిర్ కలర్ వేసుకోవచ్చా లేదా అంటే కెమికల్స్ ఉంటాయి కదా, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కి సెట్ అవ్వదు కాబట్టి వేసుకోవచ్చా లేదా అని కామెంట్ లో మెన్షన్ చేయండి. అయ్యో నాకు అయిపోయింది, ఇంకొక తీసుకురా పూర్విక. ఎంత ఎరగ పండిపోయిందో. అది వీడియోలో చెప్పొచ్చు కదా, నువ్వు వీడియో అవతలు చెప్తూ ఒకటి తీసుకురా నాన్న. పండిపోయింది, చెయ్యి ఎలా పండిపోయిందో. అప్పుడే స్టార్ట్ చేస్తావా? ముందు ప్రసాదంకి నోకే చెప్తున్నాను, ఇదేమో పండుగ పాయసం. ఈ రెండు అయిపోయాక పులిహోర చేసి దద్దోజనం చేసేస్తాను. దద్దోజనం గార్లు బూర్లు వేసేస్తాను. హెయిర్ కలర్ వేసుకోలేదా? వేసుకోలే. ఏ ఇద్దమ్మా కడతలేదు నాకు. సెలూన్ తీసుకెళ్తా అని మంచిగా చిలక చెప్పినట్టు చెప్పా. తీసుకెళ్తా నిజంగా తీసుకెళ్తా. ఒక 6 months వరకన్నా చేయించుకుంటే అయిపోతుంది. సరే అయితే ఇవి అయిపోయాక మళ్ళీ ఆ పులిహోర పర్వాలేదు అయిపోతుంది కదా. ప్రసాదం పులిహోర గారెలు బూరెలు వేసేస్తాను. ఇదేంటి నేను ఈ చుట్టూ ప్రసాదం బూరెలు చేస్తున్నాను.
పూర్ణ బూరెలు కాదు, అది అందుకేనా? కొంచెం ప్రసాదం దేవుడు తీసి ఉన్నది పూర్ణ బూరెలు చేసేస్తాం. సరే, అయిపోయినాక చూపిద్దాంలే. సార్, ఏమేం కావాలో అన్నీ తెచ్చేసేయండి సార్, మళ్ళీ మర్చిపోకుండా. ఇటు చూడండి సార్, ఒకసారి ఇటు చూడండి సార్, ఏమేమేం కావాలో అన్నీ ఒకటేసారి తీసుకురా అంటున్నా. క్రాకర్స్కి నేను రెడీ అయ్యాక వెళ్దాం. ఇంకో ఇలా చూడు, కుదిరితే ఒక చిన్న వీడియో తీ, మార్కెట్ అంతా. సీరియస్గా చూడకు కిషోర్, నువ్వు కూడా తీసుకో. మొహం చక్కగెట్టు, చక్కగెట్టు. అమ్మేది బంగారు తల్లేది, హిత్విక పాపేది, బుజ్జి పాపేది. పెద్ద మిచ్చిన డ్రెస్ వేసుకున్నావా? ఈ డ్రెస్ గుర్తుందా? పెద్ద పిచ్చిది బాగుంది. నాళ్ళు బంగారు తల్లినేది, నాకు మాత్రం బిడ్డనే, నా హిత్విక తల్లినే, నా చిన్ని పాపనే, నా బుజ్జి పాపనే. లవ్ యూ బంగారు తల్లి, లవ్ యూ బంగారు తల్లి. హ్యాపీ దివాళీ చెప్పాలకి. హ్యాపీ దివాళీ. ఇప్పుడే లేచింది, అందుకు అలా ఉంది. రియా ఏడమా? ఇదిగో ఒకసారిలే రియా, ఇట్రా. మా ఆ సౌండ్లకి పాపం 2 రోజుల నుంచి భయపడిపోతున్నాడమ్మా పాపం. రియా ఇట్రా నాన్న. నా బాబు, ఇంకా భయపడతాడు. నా బాబు, నా బాబు, నా బాబు, నా బాబు, నా తండ్రి రాయుడు, నా తండ్రి, నా బంగారు తండ్రి అమ్మాయిడు. సౌండ్లకి భయపడిపోతున్నాడు 2 రోజుల నుంచి. ఇదే పరిస్థితి పాపం. ఇంక ఈ రోజు రేపు తప్పదు పెట్స్కి. ఎంత డోర్లు క్లోజ్ చేసినా సౌండ్స్ వస్తూనే ఉంటాయి కదా. రూమ్ లోకి వెళ్ళిపో బంగారు తండ్రి, రూమ్ లోకి వెళ్ళిపో, రూమ్ లోకి వెళ్ళిపో, రూమ్ లోకి వెళ్ళిపో. బంగారు తల్లి వాళ్ళు పెద్దమ్మ ఫోన్ చేయాల్సింది, వీడియో కాల్ డ్రెస్ చూసేది. నువ్వే చేసి మా చూపించు డ్రెస్. సౌండ్ కూడా రాట్లే. ఏముందో ఓపెన్ చేసి చూడు. ఏముంటుంది? వాట్ ఇస్ దట్? నాకేం కనిపించట్లేదా? చందమామ రావే జావిల్. ఏంటి ఓపెన్ చేసి చూపించి. బాగుందా? ఈ బాక్స్ లో పెట్టు. ఎవరికి? పూర్విక, డైమండ్స్ ఇవి నీకే, తీసుకో సెట్, డైమండ్ సెట్. సీరియస్లీ డైమండ్ పట్టుకొని చూపించు. అక్కడ పెట్టు, నెక్ దగ్గర పెట్టుకో. నీకోసమే తీసుకున్నా. అలా కాదు, నీట్ గా పెట్టుకో. అర్రర్రే. సో అమ్మ అయితే నాకు నెక్లెస్ ఆర్డర్ పెట్టి నాకు కూడా చెప్పలే అది. ఇంకా ఇది అది కూడా మూంది. ఇక్కడ పెట్టి కింద పెట్టి చూపిద్దాం. ఏ బాగుంది నాన్న కదా. ఇక్కడ డైమండ్స్, ఇక్కడేమో ప్లేన్. కమ్మలు చూపిరా. కమ్మలు ఇక్కడ పెట్టు. తొందరరా. ఏంటి అక్కడ ఏడుస్తుంది, వెళ్ళాలి నేను. ఏంటి ప్రసాదం బూర్లా? ప్రసాదం బూర్లు అయిపోయిందా ప్రసాదం? అయిపోయింది. చిన్నే పెట్టుమా, అంత వద్దు కదా. ఏదైనా చిన్నే పెట్టు. సర్లే, ఎవరైనా దేవుడు పెట్టినా మనమే తినాలి. చిన్న చిన్నగా చేసుకో. అంతంత పెడితే లోపల మళ్ళా ఉడకదు బూరే. ఉడకడానికి ప్రసాదం. బూర ఉడకదు మా, బూరు లోపల పిండి. ప్రసాదం దీనిపైన పిండి వేస్తాగా, అది ఉడకదు ఉంటది. సరే కానీ చిన్న సైజ్ చేసుకో, అంతంత వద్దు అంటున్నా. సరే సరే, నేను వేస్తాను రా. అమ్మా వెళ్ళి మీ అమ్మాయిని చూసుకో, నేసాకి చూపించాను మొత్తం. హిత్వి, లాస్ట్ ఇయర్ దీపావళికి నేను 3rd month ప్రెగ్నెంట్. సో ఈసారి దీపావళికి నా కూతురు నా దగ్గర ఉంది. హిత్విక, లాస్ట్ ఇయర్ నా బొజ్జులో ఉన్నా. తెలీదు ఎవరో పాప బాబు అని కూడా తెలీదు, బొజ్జులో ఉన్నా నువ్వు. ఈ దీపావళికి వచ్చేసావు నా దగ్గరికి కదా కదా. డేస్ ఎంత ఫాస్ట్ గడుస్తున్నాయి అనేది ఎగ్జాంపుల్. అసలు ఇట్టే గడిచిపోతున్నాయి డేస్ అయితే. ఏనానా, లాస్ట్ ఇయర్ దీపావళికి మేము 3, ఈసారి దీపావళికి మేము 4 కదా. హాయ్ చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అక్కడ హాయ్ చెప్పు నాన్న. హిత్వి హాయ్ నాన్న. పిలిచాలి హిత్విక, చిట్టు చిలకమ్మ. నువ్వే నా హిత్విక అంటే? హిత్వి, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? చిట్టి చిలకమ్మ. అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గుడ్లో పెట్టావా? హిత్విక, హాయ్ చెప్పు అందరికి. నా బంగారు తల్లి.
నా బంగారు తల్లి. నాకు ఇద్దరు మహాలక్ష్మి, ఇద్దరు మహాలక్ష్ములు నాకు బంగారు తల్లులు. ఇది మొన్న మా అక్క నేను బిడ్డను ఎత్తుకొని వచ్చాను కదా ఇక్కడికి, వచ్చినప్పుడు పెట్టింది హిత్వికకి డ్రెస్. నేనే సెలెక్ట్ చేసుకున్నాను. పూర్వికది వేరే డ్రెస్, పూర్విక ఆల్రెడీ వేసేసుకుంది. ఇంకా హిత్వికకి ఈ రోజు వేసాను. ఓ నాను నా తల్లి, నా బంగారు తల్లినే, నాకు మాత్రం బిడ్డనే, నా హిత్విక తల్లినే, నా చిన్ని బాబునే. ఎక్కడికి వెళ్తున్నాం మేడం? క్రాకర్స్ కొనడానికి. సో క్రాకర్స్ కావాలంట. క్రాకర్స్ కొనేస్తే ఈవినింగ్ మొత్తం కాల్ చేస్తుందంట మేడం. ఏమేం కొనుక్కుంటారు? పిల్లలు పాము పిల్లలు ఇక్కడ ఉండవు నానా? తీసుకుంటే లేదు, పాము పిల్లలు ఇక్కడ అమ్మరు. పాప్స్ పెద్ద బుక్స్. పాము పిల్లలు భలే ఉంటే ఇట్లా వెలిగిచ్చేస్తే ఇలా ఇలా పాములో వచ్చేస్తుంది మొత్తం. పాప్స్ తీసుకుంటా. పాప్స్ 1000 వాలా, ఈసారి 10,000 వాలా. కాదు, ఈసారి 15,000. పెద్ద ప్లానింగ్ సో మొత్తానికి అయితే మేము క్రాకర్స్ కొనడానికి వెళ్తున్నాము. మా చెంటికి పడుకుంది. ఈ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ మొత్తం ఇంకా పూజ టైం అవుతుంది కాబట్టి అన్ని సదురుకోవాలి. చూద్దాం, పూజకి అన్ని సదురుకోవాలి. నువ్వు ఆమెకేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె తెచ్చేసుకుంది. ఎందుకు అవన్నీ పూర్వి? 5,000 వాళ్ళ వద్దు. పూర్వి ఏదో అడిగావు. పాప్స్ అవి కాదు, రౌండ్ ఉంటాయి కదా, ఇవే బెస్ట్ అంటున్నానా? అదే కావాలి. బాక్స్ ఏమొద్దు అయ్యా. పూర్విక చాలే పద, చాలింగో. కాదు పూర్విక, ఇవన్నీ నువ్వే కాలుస్తావా? చెల్లి నేను అవేనా? రా ఇంకా. సో మొత్తానికి అయితే క్రాకర్స్ అయితే తీసేసుకున్నాడు. వాళ్ళేమో అన్ని క్రాకర్స్ కొనుక్కున్నారు కదా, నేను వాడు కొనుక్కున్నాను పాము పిల్ల. ఇవి అయిపోయినాయి అంటే ఇది ఒక్కటే మిగిలింది. నాకు బాగా ఇష్టం ఇది. మతాబులు అంటే చాలా ఇష్టము, కానీ మతాబులు ఇక్కడ దొరకట్లేదు, దొరుకుంటే బాగుండేది. సో ఇదొకటి అయితే పాము పిల్ల కొనుక్కున్నాను, ఇదొకటి అయితే నేను వెలిగించుకుంటాను. ఏమ్మా అలా ఉన్నవే? ఏమి నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా, పంట జీవితాంతం సింగిల్ గానే ఉంటా. అక్కడ ఆప్కి ప్రముద్రం తీసుకోవాలి. సో నా వల్ల కాదు, నేను అక్కడ సైడ్ అక్కడ ఆపితే నేను తీసుకుంటా, ఇంటి ముందేగా ఉన్నాయి. సో మొన్న నేను చీరలు తీసుకున్నాను కదా, దసరాకి కట్టుకోవాలనుకున్నాను. యాక్చువల్గా దసరాకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి కట్టుకోలేదు. ఇప్పుడు ఫెస్టివల్కి ఆ రోజు నేను తీసుకున్న చీరలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను. ఇది మా పెద్ద పాపకి. సో రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఇది మా చంటిదానికి. ఇప్పుడు ఇద్దరు పిల్లల కన్నా తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి ఈ కలర్ ముగ్గురు మ్యాచింగ్. సో మ్యాచింగ్. వాస్తవానికి చెప్పాలి అంటే అదేంటో నాకు తెలియట్లేదు. రెడీ అవ్వాలని ఇంట్రెస్టే పోయింది నాకు. రెడీ అవ్వాలి అనిపించట్లేదు, ఏంటో తెలియట్లేదు. కుట్టించుకున్నాను కదా, వేసుకోవాలని చెప్పి వేసుకోవాలి, కానీ నాకు మేబీ నా లెగ్ పెయిన్ వల్లనో ఏమో తెలియదు, కానీ నీరసం వచ్చేసి నా ఫేస్లోనే తెలిసిపోద్ది. నీరసానికి రెడీ అవ్వాలనిపించట్లేదు. ఇప్పుడు నార్మల్ అవుతానే, ఏంటో ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, బాగా రెడీ అవుతారు అనేవారు. ఈసారి ఎందుకు రెడీ అవ్వలేకపోతున్నా నేను. అలాగే ఎప్పుడుతున్నానా బంగారు తల్లి కదా, చుట్టూ ఎలా వేస్తుంది పూర్విక. రెడీ చేస్తా పద. ఫస్ట్ నేను రెడీ చేశాక తర్వాత లాస్ట్ లో చెల్లి, నేను కూడా శారీ కట్టుకున్నాక. అర్థమైందా? పద
ఏం చేస్తున్నావు? గడపకి పసుపు రాస్తా. అమ్మా, ఈరోజు కొన్ని క్రాకర్స్, రేపు కొన్ని క్రాకర్స్. క్రాకర్స్ ఎప్పుడు కాల్చుకుంటామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా తెలుసు. నీ కాన్సన్ట్రేషన్ అంతా క్రాకర్స్ పైనే ఉంది. సరే, ఈ రోజే మొత్తం కాల్చేద్దామా, రేపటి కూడా ఉంచుదామా? రేపటి ఉంచుకో. చూసి కాన్సన్ట్రేషన్ అంతా క్రాకర్స్ పైనే ఉంది. హిత్విక, హిత్విక, హిత్విక. బొట్టు ఎవరు పెట్టారు అలా దానికి? అదేంటి అలా పెట్టాడు? నానా, హిత్విక అప్పుడే పట్టుబట్టలు నీకు. పట్టుబట్టలు వీడికి. అమ్మో, దాచిపెట్టుకుంటా దేవుడికి. నానా, నాని చూడు, ఇప్పుడు దాచిపెట్టుకుందామని. దాచిపెట్టుకుంటాడా? ఇగో పెట్టుకుంటుంది కదా. అమ్మా, అమ్మ కట్ చేసి ముందుకు వెళ్ళిపో. హ్యాపీ దివాళీ. రెడీయా తల్లి? అప్పటి నుంచి వెయిటింగ్, కాల్చాలని. అన్ని అన్ని కాల్చేస్తావా? కిషోర్ అయి పక్కన పెట్టాల్సింది. కిషోర్ ఇప్పుడు ఇక్కడ ఏకు చెల్లి వాడు భయపడతాడు. వద్దు పూర్వి వద్దు, వాడు భయపడుతున్నాడు. వద్దు నాన్న, పాపము. వద్దు నాన్న, వాడు భయపడుతున్నాడు పాపం. డస్ట్బిన్ వేసి నువ్వు వచ్చి వద్దు నువ్వు పెట్టావా? హ్యాపీ దివాళీ. అటు వెళ్ళి పూరికి, ఇక్కడ వద్దు, అటు జరుగు కొంచెం. ఏంటి అసలు సౌండ్సే రావట్లేదు? వాడు ఇచ్చాడేమో అనుకుంటే మొదలు చూస్తున్నాడు. వీళ్ళ భయమే లే నీకు అసలు. తిరుగు, భయం లే నీకు అసలు.
Subscribe now and press the bell icon. Never miss an update.